వారెవరో ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కరుణగల యేసు నాతో ఉంటాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఏమండి, ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు బాగుండాలని, మీరు ప్రభువునందు ఆనందించాలని, ప్రభువును మీ అందు ఆనందించాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన జీవిత ప్రయాణంలో అంత సాఫీగా సాగిపోతున్నప్పుడు దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం, మహిమపరచడం సులభము కాదు, ఏమంటారు? కానీ హఠాత్తుగా అదే జీవితంలో తుఫాను చెలరేగి అంతా అతలాకుతలమైపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్నప్పుడు గుండె లోతుల్లో ప్రతిధ్వనించే ప్రశ్న, ప్రభువా, నేను ఇంతటి ఘోరమైన కష్టాల్లో ఉన్నాను, నీవెక్కడ ఉన్నావు అని. ఏమండి, ఈ ప్రశ్న నిన్న మొన్న పుట్టిందంటారా? కాదు కదా. యుగ యుగాలుగా మానవ హృదయంలో నుండి వస్తున్న ఆక్రందన ఇది. హాస్పిటల్ ఐసీయూ గది వెలుపల కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రుల గుండెల్లో, వ్యాపారంలో సర్వస్వం కోల్పోయి వీధిన పడిన వ్యక్తి మనసులో, నమ్మిన వారి చేత మోసం చేయబడి ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, ప్రార్థించి ప్రార్థించి ఇక ప్రార్థనకు జవాబు రానప్పుడు, దేవుని మౌనం అర్థం కానప్పుడు, దేవుని మీద విశ్వాసం వేగిపోతున్నప్పుడు కలిగే వేదనలో ఈ ప్రశ్నే ప్రతిధ్వనిస్తుంది, వేర్ ఇస్ గాడ్ ఇన్ మై ట్రబుల్స్? ఏమంటారు? నిజమే కదా. మనుష్య కుమారుడైన యేసు శిలువలో వేలాడుతున్నప్పుడు చేసిన ఆర్తధ్వని కూడా ఇదే, నా దేవా నా దేవా నన్ను ఎలా చేయి విడిచితివి అని. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము, కీర్తనలు 22వ అధ్యాయము 1-2 వచనాలలో భక్తునికి ఎదురైన శోధనలో మన ప్రియ ప్రభు వలె నిట్టూర్పు విడుస్తూ అంటున్నాడు, నా దేవా నన్ను ఎలా విడనాడితివి? నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నీవేళ మౌనముగానున్నావు. పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా ఉండలేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు అని. ఇంకో చోట 10వ అధ్యాయం 1వ వచనంలో, ఆపత్కాలములో నీవెందుకు దాగి ఉన్నావు అని అంటున్నాడు భక్తుడు. నిజంగా నీ కష్టకాలంలో దేవుడు నిన్ను వదిలేశాడని నీవు అనుకుంటున్నావా? అలాగే అనుకున్నారు యేసు క్రీస్తు ప్రభువు శిష్యులు కూడా. మార్కు సువార్త 4వ అధ్యాయము 35-41 వచనాలు. శిష్యులు సముద్రం మీద ప్రయాణిస్తున్నప్పుడు పెద్ద తుఫాను రేగింది. వారు ప్రయాణిస్తున్న దోణి నీటితో నిండిపోయి మునిగిపోసాగింది. కానీ యేసు ప్రభువు మాత్రం దోణి అమరమున, అనగా వెనుక భాగములో తలగడ వేసుకుని హాయిగా నిద్రపోతున్నట్టుగా లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు భయంతో వణికిపోతూ ఆయన యొద్దకు వచ్చి లేపి ఇలా అంటున్నారు, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని. ఏమండి, మన కష్టకాలంలో మనం కూడా దేవుణ్ణి ఇలాగే అంటుంటాం కదా, నిజమేనంటారా? ఓ దేవా, నీవు ఎక్కడున్నావు? నా పని అయిపోయింది, నేను నిండా మునిగిపోయాను తండ్రి, నీకు పట్టింపు లేదా? నా మీద జాలి లేదా ప్రభు అని. అయితే ఇక్కడ మనము గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. అదేంటంటే, యేసు ఆ దోణిలో వారితోనే ఉన్నాడు. సృష్టికర్త అయిన వాడు ఆ దోణిలో ఉండగా ఆ దోణి మునిగిపోతుందంటారా? వారి అల్ప విశ్వాసం కాకపోతేను. ఒకవేళ ఆ దోణి మునిగిపోతే శిష్యులతో పాటు ఆయన కూడా మునిగిపోతాడు కదా. అయితే 39వ వచనములో యేసు క్రీస్తు ప్రభు లేచి గాలిని గద్దించి సముద్రమును చూచి నిశ్శబ్దమై ఊరకుండుమని చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడి ఉంది. చూసారా? సముద్రం మీద అప్పటి వరకు ఉన్న ఆ గందరగోళ వాతావరణం అంతా ఒక్క క్షణంలో
ప్రశాంతమైపోయింది. దేవుని బిడ్డలారా, మీ జీవిత నావలో తుఫాను రేగినప్పుడు యేసు ప్రభువు మీతోనే ఉన్నాడన్న సంగతిని మరచిపోవద్దు. మీరు మునిగిపోరు, మీరు నశించిపోరు. ఎందుకనగా ఆయన పేరు యేసు. యేసు అనగా రక్షకుడు, రక్షించేవాడు. ఏమండి, నా సేవా జీవితంలో అనేక మార్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొని ఇక నా పని అయిపోయింది అనుకున్న ఒంటరి సమయాలలో నాకు ఎప్పుడూ గుర్తుకు వచ్చే నా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంది. అదేనండి ఇంగ్లీష్ హిమ్, ఇన్ హిస్ టైమ్, ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ ఇన్ హిస్ టైమ్. దేవుని బిడలారా, దేవుడు తన సమయమందు సమస్తమును చక్కగా చేయవాడని ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో వ్రాయబడి ఉంది. ఎంతైనా పేషెంట్కు ఉన్న తొందర డాక్టర్కు ఉంటుందంటారా? ఎందుకంటే డాక్టర్కు బాగా తెలుసు పేషెంట్ ఆయన సమక్షంలోనే ఉన్నాడని, కాబట్టి సురక్షితంగానే ఉన్నాడని. దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ పరిస్థితి ఏదైనా సరైన సమయంలో ఆయన పరిష్కరించే సమర్థుడై ఉన్నాడు. అందును బట్టి ఆయనకు స్తుతి కలుగును గాక. దేవుడు ఆలస్యం చేయవాడు కాడు. హీ ఈజ్ ఆన్ టైమ్. హీ ఈజ్ వర్కింగ్ ఆన్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. రెండవదిగా దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఒక అపారమైన బంగారు ప్రతిమను చేయించి మైదానములో నిలువబెట్టించి దేశంలోని వారందరూ దానికి సాగిలపడాలని, సాష్టంగపడాలని ఆదేశించాడు. కానీ జీవము గల దేవుడిని యెహోవా యందు భయభక్తులు కలిగిన 3 యవనస్తులు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను వారు ససేమురా ఆ ప్రతిమకు సాగిలపడటానికి నిరాకరించారు. ఇక చెప్పండి, అది రాజాజ్ఞ తిరస్కారమే కదా. రాజుకు ఎంత కోపం వచ్చుంటుందని బైబిల్ అంటుంది. రాజు అత్యాగ్రహుడై రౌద్రముతో ఇక ఊగిపోతూ ఆ 3 యవనస్తులను బంధించి మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో వేయించెను అని. వారిని బంధించి ఆ అగ్నిగుండంలో పడవేయటానికి తీసుకువెళ్ళిన సైనికులే ఆ అగ్నిగుండం యొక్క సెగ తాకిడికి కాలి మాడి మసైపోయి చనిపోయారంటే ఆ అగ్నిగుండం యొక్క వేడిమి తీవ్రత ఎంతో ఒకసారి ఆలోచించండి. మానవ దృష్టితో చూస్తే షద్రకు, మేషకు, అబేద్నెగోలను వారి కథ ఇక్కడితో ముగించాలి. కానీ దేవునికి స్తోత్రం, కాసేపటి తర్వాత నెబుకద్నెజరు రాజు ఆ అగ్నిగుండం వైపు చూసి భయంతో గజగజ వణికిపోయాడు. తన మంత్రులను పిలిచి ఇలా అంటున్నాడు, మనము 3 మనుషులను బంధించి అగ్నిలో వేస్తుంది కదా అని. అప్పుడు మంత్రులు అన్నారు, అవును రాజా అని. అదిగో అటు చూడండి, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయూ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదనెను. 24, 25 వచనాలు. ప్రియులారా, దేవుడు నీ జీవితంలో అనుమతించే కష్టాలు, శోధనలు, శ్రమలు, బాధలు, అనారోగ్యము, లేమి, ఒంటరితనము నిన్ను అంతమొందించుట కొరకు అంటారా? కాదు, నిన్ను ఆత్మీయంగా బలపరచుట కొరకు, నీ ద్వారా దేవుడు మహిమను పొందుట కొరకు. దేవుడు తలచుకుంటే వారిని అగ్నిలో పడకుండా ఆపగలడు, కానీ ఆయన అలా చేయలేదు. ఇమ్మానుయేలుగా ఆయన అగ్నిలో వారికి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, దేవుని రాజ్యం అంటే మాటలు కాదు, శక్తి అని. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ మియర్ వర్డ్స్ బట్ పవర్. బైబిల్ సాక్ష్యం ఇస్తుంది, వారు బయటకు వచ్చినప్పుడు వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోలేదు అని. వారి వస్త్రములు చెడిపోలేదు, వారి దేహములకు
అగ్ని వాసన తగలలేదు అని. 27వ వచనం. అందుకే యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనములో, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును అని. ఇప్పుడు చెప్పండి, మీరు కష్టాల సుడిగుండంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడంటారు? ఆయన బయట ఉండి చోద్యం చూస్తున్నాడా? మీరు రోధిస్తుంటే, మీరు దుఃఖిస్తుంటే ఆయన సంతోషపడుతున్నాడా? లేదు. ఆయన మీతో పాటు ఆ అగ్నిలోనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు తన జీవితాంతం దేవుని సేవ చేసి వృద్ధాప్యంలో ఒక కల కన్నాడు. ఆ కలలో ఆయన ప్రభువుతో కలిసి ఒక సముద్ర తీరాన నడుస్తున్నాడు. ఆకాశంలో ఆయన జీవితంలోని గడిచిన రోజులు, సంఘటనలన్నీ ఒక సినిమా లాగా కనిపిస్తున్నాయి. ప్రతి దృశ్యంలోనూ ఇసుక తిన్నెలపై 2 జతల అడుగు జాడలు కనిపిస్తున్నాయి. ఒక జత ఆ భక్తుని అయితే మరొక జత మన ప్రియ ప్రభువుది. దాని అర్థం ప్రభువు తనతోనే ఉన్నాడని. కానీ కొంతకాలమైన తర్వాత భక్తుడు ఒక విషయాన్ని గమనించాడు. ఆయన జీవితంలో ఎదురైన అత్యంత కఠినమైన రోజులు, అనారోగ్యం పాలైన రోజులు, ఆత్మీయులను కోల్పోయి ఏడ్చిన రోజులు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్న రోజులలో మాత్రం ఇసుకలో ఒకే ఒక్క జత అడుగులు కనిపిస్తున్నాయి. దానితో ఆ భక్తుడు మనోవేదన చెంది, కలత చెంది, ఆక్రోశంతో ప్రభు వైపు తిరిగి అంటున్నాడు, ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నప్పుడు నీవు ఎల్లప్పుడూ నాతోనే ఉంటానని వాగ్దానం చేశావు కదా. కానీ నా జీవితంలో ఘోరమైన కష్టాల గుండా, సమస్యల గుండా వెళ్తున్నప్పుడు ఇసుకలో ఒకే ఒక్క జత అడుగులు కనిపిస్తున్నాయి. నా కష్టకాలంలో నన్ను ఒంటరిగా అలా వదిలిపెట్టడానికి నీకేమైనా న్యాయంగా అనిపించిందా? అది నీకు భావ్యమేనా తండ్రి అని అడిగాడు. అప్పుడు ప్రభువు ఆయన వైపు ప్రేమగా చూస్తూ మృదువైన స్వరముతో ఇలా అంటున్నాడు, నా ప్రియమైన బిడ్డ, నేను నిన్ను ఎన్నడూ ఒంటరిగా విడిచిపెట్టలేదు. నీ జీవితంలో అంతా బాగున్నప్పుడు నీ ప్రక్కన నడిచింది నేనే. కానీ నీవు భరించలేని కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఇసుకలో కనిపించిన ఆ ఒక్క జత అడుగు జాడలు నీవి కావు, నావి అని. అప్పుడు భక్తుడు ఆవేశంతో ప్రభు వైపు చూస్తూ అంటున్నాడు, అలాగైతే ప్రభు, మరి నా అడుగు జాడల సంగతి ఏంటి అని. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీవు ఆ కష్టకాలంలో అలసిపోయి ఇక నడవలేని స్థితికి వచ్చినప్పుడు నేను నిన్ను నా భుజాన మోసుకుని నడిచాను బిడ్డ అని. దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథము 46వ అధ్యాయం 4వ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉంది, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే అని. దేవునికి స్తోత్రం. నీ ప్రియ ప్రభువు ఎంత ప్రేమమయ్యదు కదా. ఆయన ప్రేమకు ఆయనే సాటి. అందుకే ఓ భక్తుడు ఆయన ప్రేమను వర్ణించే ప్రయత్నం మొదలుపెట్టి కవిత రూపంలో ఇలా అంటున్నాడు, ఆ హద్దులేని ఆకాశమును నా కాగితముగా మలుచుకొని, సప్త సముద్రములన్నిటినీ సిరాగా మలుచుకొని, భూమి మీద ఉన్న చెట్లన్నిటినీ నా కలములుగా మలుచుకొని, రాయ మొదలు పెట్టిన ఇంకనూ వర్ణించలేనటువంటిది నా దేవుని ప్రేమ అని. దేవుని బిడ్డ, ఆయన ప్రేమను వర్ణించుటకు మానవ భాష సరిపోదు, ఆ పదజాలము సరితూగదు కదా. కాబట్టి నా కష్టాల్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు అని నీవు దేవుణ్ణి కుశల ప్రశ్నలు అడిగిన దానికంటే, ఓ ప్రభు, ఈ కష్టాల కొలిమిలో నన్ను నీవు ఏ విధంగా మలచాలనుకుంటున్నావు ఆ విధముగా మలుచు తండ్రి. నన్ను నేను సంపూర్ణముగా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను ప్రభు అని నీవు ప్రార్థించాలి. అటువంటి కష్టాలు, శ్రమలు నీ జీవితంలో ప్రభు అనుమతించినందుకు నీవు ఆయనను స్తుతించాలి. అవి మీ జీవితంలో మీకు మేలు చేయుటకే అనుమతించబడింది కానీ కీడు చేయుట కొరకు కాదని గ్రహించి సదా మిమ్మల్ని మోసే ఆ అద్భుత హస్తాలలో నిర్భయముగా సేదదీరుమని ప్రభు పేరిట
మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని ఈ దీవించును. లోకములో షాలోమ్. చివరికి ఏసే పరలోకం